ఒక అద్భుతమైన చరిత్ర. ఫ్రాన్స్ దేశంలో బెర్తా అనే ఒక యవన అమ్మాయికి వివాహ వయసు వచ్చింది. అయితే ఈ అమ్మాయిని ఇంగ్లాండ్ దేశపు రాజు ఈథెల్ బెర్తా అనే వ్యక్తి వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే ఈ అమ్మాయి ఏమని కండిషన్ పెట్టిందంటే, అయ్యా నేను క్రైస్తవురాలి, మీరు ఇంగ్లాండ్ దేశస్తులు క్రైస్తవులు కాదు, నా దేవుని నేను ఆరాధించడానికి నాకు ఎలాంటి ఇబ్బంది కలుగు చేయకూడదు, అలా ఒప్పుకుంటేనే నేను వివాహం చేసుకుంటా అని అందట. మంచిదమ్మా, నీ దేవుడు నీ దేవుడే, నేను ఆరాధించే వాటిని ఆరాధిస్తాను అని క్రైస్తవురాలుగా ఉన్న బెర్తా అనే ఫ్రాన్స్ దేశపు యువరాణిని ఇతడు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆ బెర్తా అనే యవనమ్మాయి ఇక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి భక్తి, ఆ అమ్మాయి ప్రార్థన, ఆ అమ్మాయి మంచితనం, ఆ అమ్మాయి మాదిరి, ఆ అమ్మాయి ఓర్పు రాజు కళ్ళతో చూస్తున్నాడు. ఈ అమ్మాయి ఓర్పు కారణం ఏంటి ఆలోచించడం ప్రారంభించాడు. బెర్తా యువరాణి అత్త విపరీతంగా టార్చర్ పెట్టేదట. ఎంత టార్చర్ పెట్టినా ఈ క్రైస్తవ అమ్మాయి నోరు పారేసుకునేది కాదట. అత్త ఎన్ని మాటలన్నా ఎదురు మాట్లాడకుండా ప్రార్థనా గదిలోకి వెళ్ళి ఏడ్చేదట. ఆ ప్రార్థన చేసుకొని వచ్చేదట. భర్త చూస్తూ ఉండేవాడు. నేను ఒక్క మాట నేను తూర్పుతో వెళ్తుందే, మా అమ్మ రాకాసి రంపలాగా అసలు రకరకాలుగా ఇబ్బంది పెట్టిన ఒక్క మాట అంటలేదే, ఈ అమ్మాయికి ఇంత ఓర్పు ఎక్కడిది, ఈ అమ్మాయికి ఇంత మంచితనం ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు ఆలోచిస్తూ, ఈ అమ్మాయి నేను ఏదో యేసుప్రభుని నమ్ముకున్నాను అంది కదా, నన్ను దేవుని దగ్గరికి పంపించంది కదా, ఓహో ఈ అమ్మాయి జీవితాన్ని ఈ అమ్మాయి ఆరాధించే దేవుడు ఇంత ప్రభావితం చేశాడా? యేసుక్రీస్తుని ఆరాధించే ఈ అమ్మాయే ఇంత మంచిదై ఉంటే ఈ అమ్మాయి ఆరాధించే యేసుక్రీస్తు ఇంకెంత మంచోడై ఉంటాడో కదా. యేసు ప్రభుని తెలుసుకోవటం ప్రారంభించాడట. కొన్ని రోజుల్లో ఈథెల్ బెర్తా అనే ఈ యువరాజు కూడా యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడట. ఇంగ్లాండ్ దేశంలో యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన మొట్టమొదటి వ్యక్తి ఈథెల్ బెర్తా యువరాజు. అమ్మా, మీరు ఎక్కడుండి వాక్యం వింటున్నారో, మీ ఒక్క కుటుంబాన్ని దేవుడు ఆధారం చేసుకుని మీ గ్రామాన్ని మార్చాలి అనేది దేవుని ప్రణాళిక. ఒక్క కుటుంబాన్ని ఆధారం చేసుకొని దేశాన్ని దేవుడు కదిలించాడే. నేనంట, మీరు బ్రతుకుతున్న చోట ప్రభువుకు సాక్షార్థంగా బ్రతకండి. మీ కుటుంబాన్ని ఆ ప్రాంతాలు మార్చబట్టడానికి దేవుడు ఒక వేదికగా దేవుడు వాడుకొనుగాక.